3 వారాల కిందటి వరకు ఉత్తరాఖండ్ అంటే చార్ధామ్ క్షేత్రాలతో పాటు మనోహరమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఒక్కసారిగా సంభవించిన ఉగ్ర ఉప్పెన ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేసింది. హిమాలయ విలయానికి కేదార్నాథ్ క్షేత్రం తీవ్రంగా నష్టపోయింది. భారీగా వచ్చిపడ్డ వరద నీరు, బండరాళ్ల ధాటికి పరిసరాలన్నీ కొట్టుకుపోయినా ప్రధాన ఆలయం మాత్రం తట్టుకొని నిలబడింది. శతాబ్దాల కిందటి కేదార్నాథ్ ఆలయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఉత్తరాఖండ్ జల ప్రళయానికి జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కొండల నుంచి కొట్టుకువచ్చిన వరద నీరు, బండరాలతో ఆలయ పరిసరాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. హిమాలయ విలయం ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర ఉప్పిన బీభత్సంలో కేదార్నాథ్ ఆలయానికి పెద్దగా నష్టం జరగలేదు. మందిరం ప్రహారీ గోడతో పాటు ఇతర పరిసరాలు మాత్రం ధ్వంసమయ్యాయి. గుడి వెనుక పెద్ద బండరాయి అడ్డంగా నిలబడంతో భారీ ప్రమాదం తప్పిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేదార్నాథ్ ఆలయానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ కొన్ని రోజుల క్రితం పురావస్తు విభాగానికి చెందిన అధికారుల బృందాన్ని పంపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ బృందం మందిరానికి చేరుకోలేకపోయింది. అయితే అక్కడి నుంచి సేకరించిన ఛాయాచిత్రాలను పరిశీలిస్తే జల విలయానికి ముందు ఉన్న కేదార్నాథ్ ఆలయానికి ప్రస్తుతం ఉన్న ఆలయానికి స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. భారీగా వెల్లువెత్తిన వరద దాటికి మందిరం కుడివైపు భాగానికి ఎక్కువగా నష్టం జరిగిందని తెలుస్తోంది. బండరాళ్ల తాకిడికి గర్భగుడిలోని గోడలు, స్తంభాలతో పాటు ఆది శంకరాచార్యుని విగ్రహం కూడా పాక్షికంగా దెబ్బతిన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పవిత్ర జ్యోతిర్లింగాలయానికి కుడివైపున గతంలో మరో చిన్న గుడి ఉండేది. ఇప్పుడది ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. మందిరం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు అనువైన దారి ఉండేది. ప్రస్తుతం అది బురద, బండరాలతో నిండిపోయింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు 3 ద్వారాలున్నాయి. దక్షిణ వైపు ప్రధాన ద్వారం ఉండగా ఎడమ, కుడివైపుల్లో మరో 2 ద్వారాలున్నాయి. కుడివైపు ద్వారం వద్ద భారీగా బండరాలు వచ్చి పడటంతో ఆలయ బయట గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మందిర ప్రధాన ద్వారం వద్ద గల నందీశ్వరుని విగ్రహం నేల నుంచి కనీసం 10 అడుగుల ఎత్తులో ఉండేది. ఆలయ ప్రాంగణమంతా బురద మేటలు వేయడంతో ఇప్పుడది నేల మీదే ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేదార్నాథ్ ఆలయం ఎవరు నిర్మించారనే విషయంలో ఖచ్చితమైన ఆధారాలు లేవు. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు ఈ గుడిని నిర్మించారని తెలుస్తోంది. నిర్మాణ సమయంలో ఆలయ పటిష్టతపై చాలా శ్రద్ధ చూపారు. నేలమట్టానికి 6 అడుగుల ఎత్తు వరకు వేసిన పునాదిపై ఆలయాన్ని నిర్మించారు. పునాది నుంచి గోపురం వరకు ఆలయం ఎత్తు 85 అడుగులు కాగా మందిర ప్రాంగణం పొడవు 187 అడుగులు, వెడల్పు 80 అడుగులు ఉంటుంది. అప్పట్లోనే 12 అడుగుల మందంతో రాతిగోడలు నిర్మించారంటే ఆలయం పటిష్టతపై నిర్మాణకర్తలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతుంది. ఎన్నేళ్లైనా చెక్కుచెదరకుండా ఉండేందుకు ఎంతో నైపుణ్యంతో కేదార్నాథ్ మందిరాన్ని నిర్మించారని వాస్తు శిల్పులు చెబుతున్నారు. ఇటీవల సంభవించిన హిమాలయ విలయాన్ని కేదార్నాథ్ ఆలయం తట్టుకోవడానికి ఈ నిర్మాణ పద్ధతే ప్రధాన కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. 150 ఏళ్ల కిందటి ఫోటోలను గమనిస్తే అప్పట్లో ఆలయ పరిసరాలు ఎంత మనోహరంగా ఉండేవో అర్థమవుతుంది. ఒకప్పుడు 3 కిలోమీటర్ల దూరం నుంచే మందిరం కనిపించేదని ప్రసిద్ధి. ప్రస్తుత పరిస్థితుల్లో వరదల కారణంగా దెబ్బతిన్న కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణం అంత తేలికైన విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలంగా మితిమీరిన కబ్జాలతో కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో అనేక దుకాణాలు వెలిశాయి. 1990లో కేదార్నాథ్ దర్శనానికి 1,00,000 మంది వస్తే 2000 నాటికి ఆ సంఖ్య రెట్టింపయింది. 2010లో దాదాపు 4 లక్షల మంది కేదారేశ్వరుని దర్శించుకోగా 2013లో కనీసం 6 లక్షల మంది ఇక్కడికి వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే ఒక్కసారిగా సంభవించిన జలవిలయం అన్నింటినీ తలకిందులు చేసింది. కేదార్నాథ్ తో పాటు ఉత్తరాఖండ్ ముఖ చిత్రాన్ని మార్చివేసింది.